అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం సీటు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక్కడి నుంచి తమ అభ్యర్థిగా మహాసేన రాజేష్ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 94 మందితో ప్రకటించిన తొలి జాబితాలోనే ఆయనకు స్థానం కల్పించారు. అయితే పి గన్నవరం నియోజకవర్గంలోని జనసేన, టీడీపీలోని కొంతమంది నేతల నుంచి మహాసేన రాజేష్కు నిరసనలు ఎదురయ్యాయి. అలాగే గతంలో మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ, బ్రాహ్మణ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయా వర్గాలకు క్షమాపణలు చెప్పారు మహాసేన రాజేష్. అంతేకాదు పి గన్నవరంలో పోటీ నుంచి అవసరమైతే తప్పుకుంటానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత మహాసేన రాజేష్ నుంచి కానీ, టీడీపీ అధిష్టానం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పి గన్నవరం టికెట్ జనసేనకు కేటాయిస్తున్నారని ఓసారి, లేదు బీజేపీకి కేటాయిస్తున్నారంటూ మరొకసారి వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. దీంతో మహాసేన రాజేష్ పెదవి విప్పారు. పి గన్నవరం అభ్యర్థిత్వం విషయంలో తన మనసులోని మాటను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటపెట్టారు. నియోజకవర్గంలోని బీజేపీ, జనసేన నేతలు తనను అవమానిస్తున్నారని మహాసేన రాజేష్ వాపోయారు. పి గన్నవరం నియోజకవర్గంలో నన్ను జనసేన, బీజేపీ నేతలు అవమానిస్తున్నారు. చంద్రబాబు గారు గొప్ప మనసుతో నాకు తొలి జాబితాలోనే సీటు ఇచ్చారు. అయితే అప్పటి నుంచి మొదలు బీజేపీ, జనసేన, టీడీపీలోని కొంతమంది నాయకులు నాకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. దాన్ని అలా పైకి తీసుకెళ్లి బ్రాహ్మణులు, హిందువులకు అంటగట్టారు. ఆ తర్వాత నేను కూడా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చా. ఇప్పుడేమో పి గన్నవరం సీటును బీజేపీ ఆశిస్తోందని వార్తలు వస్తున్నాయి. అమలాపురం టీడీపీకి, పి గన్నవరం జనసేనకు ఇచ్చారని వార్తలు రాశారు అని మహాసేన రాజేష్ అన్నారు. పి గన్నవరంలో టీడీపీ ఇన్ఛార్జిగా నేను ఉన్నా, నన్ను తీసేస్తున్నానని చంద్రబాబు గారు ఇంకా చెప్పలేదు. ఆయన చెప్పకముందే బీజేపీ, జనసేన నేతలు ఇలా చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారంటే నాకెంతో ఇష్టం. జనసేన పార్టీ కోసం 2.5 ఏళ్లు పనిచేశా. అలాంటిది నా సీటునే జనసేన కోరుతోంది అంటే నన్ను అవమానించినట్టేనని అనిపిస్తోంది. నేను ఏ పదవి ఆశించకుండా టీడీపీలోకి వచ్చా. జగన్ను ఓడించటమే మా టార్గెట్. చంద్రబాబు తొలి విడతలో ప్రకటించిన 94 సీట్లలో ఏ ఒక్క సీటునైనా బీజేపీ, జనసేన ఆశించాయా? నా విషయంలోనే పి గన్నవరం సీటులోనే ఎందుకు? నేనేం పాపం చేశా అని మహాసేన రాజేష్ ప్రశ్నించారు. నేను కోనసీమకు వెళ్లడం మా సొంత పార్టీలోని, సొంత కులంలోని కొంతమంది నేతలకు నచ్చదు. అయినా కూడా వాళ్ళందరినీ నేను గౌరవించా. మహాసేన రాజేష్కు సీటిస్తే పక్క నియోజకవర్గాలలోనూ ఓడిపోతుందని చెబుతున్నారట. నా వల్ల పార్టీ ఓడిపోతుందని అనుకుంటే నేను పార్టీలోనే ఉండను. చంద్రబాబు నుంచి ప్రకటన రాకుండా నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండగానే ఈ ఐవీఆర్ఎస్ సర్వేలు చేసి నన్ను అవమానించకండి. అన్నయ్య, నీకు టికెట్ ఉందా లేదా అని కార్యకర్తలు ఫోన్ చేస్తున్నారు. పార్టీ నుంచి ఆదేశాలు రాకుండా నేను పి గన్నవరం రాలేను. పార్టీ నుంచి ఆదేశాలు రాగానే నేను నియోజకవర్గంలోకి వస్తా అని మహాసేన రాజేష్ చెప్పారు. 15 రోజుల నుంచి నేను ఈ బాధపడుతున్నా. ఇక భరించలేను. పార్టీ కోసం రాష్ట్రమంతా తిరుగుదామని అనుకున్నా. ఆ పని కూడా ఆగిపోయింది. నేను ఇన్ఛార్జిగా ఉండగానే ఈ సీటును బీజేపీ అడిగితే ఎలా? నియోజకవర్గంలో నాకు వ్యతిరేకత లేదు, నిరసనలు లేవు. నా మాటలను హిందూ సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు అర్థం చేసుకున్నాయి. నా క్షమాపణలు స్వీకరించి నిరసనలు ఆపేశారు. ఇప్పుడేమో జనసేన, బీజేపీకి టికెట్ అంటున్నారు. ఏంటి నాకు టార్చర్? పదవుల కోసం అవమానం జరిగినా పడుండే రకం కాదు నేను. నా ఓటింగ్ ఎంతో చూపించాలా? అందుకు కూడా నేను రెడీ. నాకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు చంద్రబాబు జైల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడున్నారు? భువనేశ్వరమ్మకు అవమానం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్లారు? అంటూ రాజేష్ ఆవేదన వెళ్లగక్కారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సీట్ అది. బీజేపీ ఆశిస్తుందని పేపర్లో రాయటం, టీవీలో చూడటం, ఓకే భరించాను. ఇప్పుడు నిన్న జరిగిందంట మాటలో, ఈరోజు ఈనాడు పేపర్లో అమలాపురం ఏమో టీడీపీకి, పి గన్నవరం జనసేనకి ఇచ్చేసారట అని రాశారు. అక్కడ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయట. జనసేనకి అభ్యర్థిని పలానా అభ్యర్థిని పెట్టాం, మీరు 1 అయితే 1 నొక్కండి, లేదా 100 నొక్కండి అని. ఏమన్నాక నేను ఒకటి ఇన్ఛార్జ్ అనేవాడిని ఉన్నాను. నన్ను పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, బాబు రాయేష్, ఇగో వేరే కారణాలతో మేము ఇలా చేస్తున్నాం, సరేనా నీకు వేరేది మేము ఏర్పాటు చేస్తాం, లేకపోతే నువ్వు పక్కన నీకేం పదవులు అవసరం లేదు కదా, నువ్వు ఎప్పుడు నన్ను పదవులు అడగలేదు కదా, ఇగో నేను తీసేస్తున్నాను అనేదాకా ఉండండి సార్.
లేకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతున్నానండి. జనసేన పార్టీకి ఒక నియోజకవర్గం ఇచ్చిన దగ్గర అక్కడ టీడీపీ అభ్యర్థి మీకు కావాలంటే ఒకటి నొక్కండి అని కానీ ఐవీఆర్ఎస్ వెళ్ళింది అనుకోండి, బాధపడమా? అయినా ఇదేంటి, పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం నాకు, చిరంజీవి గారు అంటే అంత ఇష్టం, జనసేన పార్టీ కోసం దాదాపు ఇప్పటికి 2.5 సంవత్సరాల నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాను. అలాంటిది రాజేష్ మాసానికి ఇచ్చిన సీటే జనసేన కోరుతుంది అంటే అది నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే నేను ఏ పదవి ఆశించలేదు, నేను అడగలేదు. ఎందుకంటే అడిగితే ఆ పదవి వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే ఒక సీట్లు అడిగితే వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు ఇవ్వలేకపోయినా నేను ఆ పార్టీలో చేరుతాను ఎలాగా? ఎందుకంటే మాకు అన్యాయం చేసిన జగన్ ఓడించడమే ఇప్పుడు 2024 మా టార్గెట్ కాబట్టి. ఇంకా అలాంటప్పుడు అడగటం ఎందుకు? ఒకవేళ మనకు అర్హత ఉందని భావిస్తే వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోయినా పని చేద్దాం అనుకుని వచ్చాం కదా. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన 94 సీట్లలో ఎక్కడన్నా బీజేపీ సీటు ఆశించిందండి? లేదా ఎక్కడన్నా జనసేన పార్టీ ఐవీఆర్ఎస్ పెట్టిందండి? అంటే ఏంటి, రాజేష్ మహాసేన్ ఒకడే ఏం పాపం చేశాను సార్ నేను? అక్కడున్న ఇప్పుడు నేను ఆ కోనసీమ ప్రాంతానికి వెళ్ళటం, కోనసీమలో ఉన్న సొంత పార్టీ నేతల్లో చాలామందికి నచ్చదు, ఇది నాకు తెలుసు. అక్కడ జనాన్ని రెచ్చగొట్టే వాళ్ళలో కూడా సొంత పార్టీ నేతలు, సొంత కులం నేతలు ఉన్నారని కూడా తెలుసు. అయితే ఓకే, దాన్ని కూడా నేను అంగీకరించాను. అవును, ఎక్కడి నుంచో వెళ్తున్నాను కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. రాజేష్ అనేవాడు కోనసీమ ప్రాంతంకి వస్తే కోనసీమలో యూత్ ఫైర్ మీద ఉంటారు. ఆ ఫైర్కి రాజేష్ గడి ఫైర్ తోడైందంటే ఇక ప్రపంచం అయిపోద్ది. మళ్ళా నాయకులు కనపడమేమో, మరుగైపోతామేమో, మైరైపోతామేమో అనే బాధ చాలామందిలో ఉంది. ఉన్న వాళ్ళని కూడా గౌరవించాను నేను, వాళ్ళతో కూడా గౌరవంగానే మాట్లాడాను. రాజేష్ మాసానికి సీట్ ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో కూడా పార్టీకి లాస్ వచ్చేద్దని చెప్తున్నారంట. నా వల్ల పార్టీకి బెనిఫిట్ అవుతుంది తప్ప నా వల్ల పార్టీ ఓడిపోవడం అనేది అలా జరుగుతుందని పార్టీలోనే ఉండను. ఈరోజు రాజేష్ మాసాని వాడు పోటీ చేస్తే ఒక్క నియోజకవర్గంలో సీట్ ఇస్తే ఆ ఒక్క నియోజకవర్గం ఓడిపోతుందని కనుక చంద్రబాబు నాయుడు గారికి చెప్తే, ఆ పోతే పోవాలో ఒక నియోజకవర్గమే కదా, రాజేష్ కోసం నేను ఇస్తానంటాడని. అబ్బాయి రాజేష్కి ఇస్తే మిగతా నియోజకవర్గాలు కూడా ఓడిపోతాయట, మిగతా నియోజకవర్గాలు కూడా ఓడిపోతాయి. పార్టీలు ఎందుకు? నేను నా వల్ల పార్టీకి నష్టం. ఇప్పుడు నా వల్ల పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వస్తుందంటే నాకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ని వదులుకుంటానన్నాను నేను. అలాంటిది నా వల్ల పార్టీకి నష్టం వస్తుంది, నా వల్ల ఇతర నియోజకవర్గాల్లో కూడా ఓడిపోతారంటే నేను పార్టీలో ఉండే ఉపయోగం ఏంటి? పార్టీలో ఉండే ఉపయోగం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రానివ్వండి, తర్వాత ఐవీఆర్ఎస్లు పెడతారా లేకపోతే కొత్త వ్యక్తులను వేసుకుంటారా, ఏమైనా చేసుకోండి. కానీ నేనంటూ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండగానే ఇవన్నీ జరుగుతుంటే ఈ రాజేష్ మాసాన్ అన్నవాడు చేతకాని వాళ్ళ ఉంది. ఆ నియోజకవర్గంలో ఎన్ని జరుగుతున్నా ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు ఫోన్ చేసి, అన్న అందుకే నువ్వు వస్తున్నావు రావట్లేదా, అనే నీ టికెట్ ఉందా లేదా, అనే నువ్వు నియోజకవర్గానికి టికెట్ ఇచ్చిన తర్వాత ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నాను నేను. పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చేదాకా అక్కడికి రావడానికి కుదరదు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ వాళ్ళు మొన్న నాతో చెప్పింది ఏంటంటే అక్కడ కొన్ని ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది పెద్దలు వ్యతిరేకత సృష్టిస్తున్నారు, వారిని కన్విన్స్ చేస్తున్నాం. ఆ కన్విన్స్ అయిపోయినంటే మీరు నియోజకవర్గానికి వెళ్ళి తిరిగాను అన్నారు. అందుకని ఆగాను. లేకపోతే ఎవరికి సరదా ఉంటుందండి? నియోజకవర్గంలో ఇలాంటి పెద్ద వరం ఇది మాకు. అంత వరం ఇచ్చినా నియోజకవర్గానికి వెళ్లకుండా ఇక్కడ కూర్చుని ఈ యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోవడం నాకేం సరదా? 15 రోజుల నుంచి పడుతున్నాను ఈ బాధ. ఇక నేను మళ్ళాను, నేను భరించలేనిది. నేనే పదవి అడగలేదు, ఆశించలేదు. పార్టీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుదాం అనుకున్నాను, ఆ పని ఆగిపోయింది. వాళ్ళేమో పొలవమని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే వాళ్ళని తిప్పుకొట్టే వాళ్ళు సోషల్ మీడియాలో, ఈ పని ఆగిపోయింది. నా క్యారెక్టర్ అది కాదు. అయితే లేదు, రాజకీయాల్లో కొన్ని మనం అంగీకరించాలి, అడ్జస్ట్ అవ్వాలి, ఇంకోటి ఏదో చేయాలి, రాజీ పడాలి, ఇవన్నీ అంటారు కదా. సర్లే ఓకే, మనం అక్కడ ఉండగానే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండగానే బీజేపీ అడుగుతుందంట అన్నప్పుడు మామూలుగా ఎవడనైతే ఊరుకోడు, ఏ ఇన్ఛార్జ్ ఊరుకోడు. నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండగా ఈ నియోజకవర్గం ఎలాగ అడుగుతారా అని చెప్పి రివర్స్ అయిపోతాడు. అక్కడ ఇన్ఛార్జిగా ఉండగానే మళ్ళీ ఇంకొకరి పేరు ఐవీఆర్ఎస్ రన్ అవుతూ ఉంటే ఎవరు ఊరుకుంటారండి? నిన్న పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో అక్కడ కొద్దిమంది కార్యకర్తలు వ్యతిరేకిస్తే పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొచ్చాను నేను. ఆయన గెలుపు కోసం పనిచేసేవాడిని నేను.
పెటాపురంలోనే కాదు, ఎక్కడెక్కడ జనసేన పోటీ చేసిందో అక్కడక్కడ ఆ గెలుపు కోసం ప్రత్యేకంగా మాసేన ముద్ర ఉంటుంది. అలాంటి మా పరిస్థితి ఎలా ఉంటే అలాగా? ఇదేంటి మా విషయంలోనే ఏ క్లారిటీ లేకుండా ఇంకా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ రాజేష్ నీకు అక్కడ సీట్ లేదు, ఇగో మార్చాల్సి వస్తుందని వారు ఏమి చెప్పలేదు నాతో. ఇంకా ఏమి చెప్పకుండా ఇలా రన్ చేయటం భావ్యం కాదండి అది. ఒకవేళ అలాంటిది ఏదైనా స్టేట్మెంట్ ఉంటే ఓకే, రాజేష్ ఇగో ఇక్కడి నుంచి నేను తప్పుకుంటున్నాను, ఎప్పుడు తప్పుకుంటున్నాను,